వెంకటేష్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దసరా బుల్లోడుగా రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది 'విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంలో ఏరైన బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకున్నాడో అందరికీ తెలిసిందే. నేటి తరం స్టార్ హీరోలు కూడా సాధ్యమవ్వని రేంజ్‌లో ఆయన కుంభస్థలం బద్దలు కొట్టి ఏకంగా ₹300,00,00,000 గ్రాస్ వసూలును రాబట్టాడు. కానీ సీనియర్ హీరోకి 300,00,00,000 గ్రాస్ రావడం అంటే సాధారణమైన విషయం కాదు. అంత రేంజ్‌కి వెళ్ళిన తర్వాత వెంకటేష్ మళ్ళీ క్రిందకి దిగి రావాలని అనుకోవడం లేదు. ఎందుకంటే 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రానికి ముందు ఆయన ఒప్పుకున్న కొన్ని సినిమాలను రద్దు చేశాడు. ఎందుకంటే అవి ఎందుకో అభిమానుల అంచనాలను అందుకోలేవని ఆయనకు అర్థమైంది కాబట్టి. అదే విధంగా 'సంక్రాంతికి వస్తున్నాం' తర్వాత వెంకటేష్ దాదాపు 20 కథలను విన్నాడు. కానీ ఒక్కటి కూడా ఆయనకు నచ్చలేదు. అయితే రీసెంట్‌గానే ఈయన ప్రముఖ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో భేటీ అయ్యాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా ప్రకటించి 7 ఏళ్లు దాటింది. కానీ ఎవరి ప్రాజెక్ట్స్‌లో వాళ్ళు ఫుల్ బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమాకి సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. త్రివిక్రమ్ 'విక్టరీ వెంకటేష్' కోసం 'నువ్వు నాకు నచ్చావు' లాంటి సబ్జెక్ట్‌ని సిద్ధం చేసే పెట్టుకున్నాడు. స్క్రిప్ట్ కూడా రెడీ. కేవలం డైలాగ్ వెర్షన్ మాత్రమే రాయాల్సి ఉంది. కామెడీతో సాగే ఈ చిత్రానికి 'దసరా బుల్లోడు' అనే టైటిల్ పెడతారని సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుగా అల్లు అర్జున్‌తో సినిమా చేద్దామని అనుకున్నాడు. కానీ స్క్రిప్ట్ చాలా వరకు పూర్తవ్వలేదు. అందుకే ముందుగా ఆయన 'అట్లీ' సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఆ చిత్రం పూర్తవ్వడానికి కనీసం సంవత్సరమైనా పడుతుంది. ఈలోపు వెంకటేష్‌తో సినిమా పూర్తి చేయడానికి ప్లానింగ్ చేస్తున్నాడట త్రివిక్రమ్. ఇప్పటికే వీళ్ళిద్దరు 2, 3 సార్లు స్టోరీ సిట్టింగ్స్ కూడా వేశారట. వెంకటేష్ నుండి ఆడియన్స్ ఎలాంటి వింటేజ్ ఎలిమెంట్స్‌ని ఆశిస్తారో అవన్నీ ఈ చిత్రంలో ఉండేలా ప్లాన్ చేశాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. గతంలో వెంకటేష్ హీరోగా నటించిన 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి' వంటి చిత్రాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించాడు. ఈ సినిమాలు ఎన్ని వందల సార్లు చూసినా బోర్ కొట్టవు. అలాంటి సబ్జెక్ట్‌ని మరోసారి సిద్ధం చేశాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. వెంకటేష్, త్రివిక్రమ్ ది డ్రీమ్ కాంబినేషన్. వీరిద్దరి సినిమాలు అంటే ప్రేక్షకులకు ఒక పండగ లాంటిది. గతంలో 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి' వంటి చిత్రాలకు త్రివిక్రమ్ సంభాషణలు అందించగా ఆ సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌లో కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని టాక్ వినిపిస్తుంది.